హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగా చదువుకుంటున్నారా? సో ఇప్పుడే రూమ్కి వచ్చాను అనమాట. ఆల్మోస్ట్ టైం 10 అయింది. సో ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో ఈ రోజు సిలబస్ అయితే డే 20 సిలబస్ అనమాట. సో ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ అనేది చెప్తాను. రిలాక్స్ కొంచెం టీయా అబ్బా, ఎన్ని రోజులకి ఇచ్చింది మాన్సా టీ? నేను మధ్యాహ్నం లేను, ఇంటికి వెళ్ళా. ఇవాళ వచ్చాను కాబట్టి మాన్సా వచ్చింది, టీ తెచ్చిచ్చింది. కొంచెమే ఇచ్చింది ఈ రోజు. నేను నాకు ఒక్కదానికి అని పెట్టుకున్నా. నేనేం చేయను, అక్క కూడా తాగిద్ది అనుకోలేదు నేను. సరే అని ఎన్ని రోజులు అయింది మాన్సా టీ తాగి? అట్లా ఉంటది మరి మనతో. తెలుసా, నేను చాయ్ బాగా పెడతాను నిజంగా. ఏం చెప్తున్నా ఇవాళ మన వాళ్ళకి? సక్సెస్ సిరీస్ ఎగ్జామ్ ఎన్ని రోజులు అయింది తెలుసా? నేను ఈ మధ్య ఎగ్జామ్స్ రాయడం మాన్సా దొంగ అయిపోయింది. సక్సెస్ సిరీస్ ఎగ్జామ్స్ రాయట్లా. ఊరికి పోతుంది, 10 రోజులు ఉంటది, వస్తుంది. ఎగ్జామ్స్ రాయట్లా. ఊరికేమో వెళ్ళాలి, తప్పట్లేదు. ఈ రోజు ఏందని అనుకుంటున్నారు వాళ్ళు. మార్నింగేగా, ఏమైతుంది? మార్నింగే తాగుతున్నాము. ఎంత రిఫ్రెష్ ఉంటుంది తెలుసా మైండ్. మంచి కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఎప్పుడైనా మీకు కాన్సన్ట్రేషన్ మిస్ అయితే చాయ్ తాగండి, ఇబ్బంది లేదు. రోజుకి 2 సార్లు చాయ్ తాగడం వల్ల వచ్చి నష్టం ఏం లేదు. అదేమి ఈ రోజు అయితే సోషల్ ట్రై మెథడ్స్, సోషల్ సాంఘిక శాస్త్ర స్వభావం, పరిధి, చరిత్ర మరియు అభివృద్ధి అంట. సరే అయితే టీ తాగేసి ఎగ్జామ్ రాసేసి ఆ తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయో చెప్తా. వాయిస్ రికార్డింగ్స్ దేంట్లో ఉంటాయి? కాల్ రికార్డింగ్స్ దాని మీద లేదా ఆప్షన్? స్క్రీన్ మీద ఒక వాయిస్ కాల్ మాట్లాడేటప్పుడే ఉన్నా. యాక్చువల్గా ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. ఎగ్జామ్ కూడా అంటే నా ఫోన్లోనే రాశాను. మానస చాలా బిజీగా ఉంది 2 days నుంచి. పాపం చాలా కష్టపడుతుంది అనమాట. ఎందుకు, దేనికి కష్టపడుతుంది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో అప్పుడు రివీల్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. సో మానస అయితే ఫుల్ బిజీగా ఉంది. సో అందుకని మానస ఫోన్లో నేను ఎగ్జామ్ రాయలేదన్నమాట. సో నా ఫోన్లోనే నేను ఎగ్జామ్ రాశాను. అయితే నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది నోట్ చేస్తాను. నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే, నిన్న చెప్పాను కదా, నిన్న సోషల్ అలాగే ఇంగ్లీష్ అని. సోషల్ అంటే కొంచెం హెవీ సిలబస్, అది 9th 10th 8th ఈ సిలబస్ అనమాట. కొంచెం అంటే మరీ డెప్త్ గా చదవలేదు. సో అందుకని కొంచెం మార్క్స్ తక్కువైనాయి. 37 మార్క్స్ అయితే వచ్చింది. సో 37 మార్క్స్ అయితే నోట్ చేసుకుంటున్నాను. సో అదనమాట, 37 మార్క్స్ అయితే వచ్చినాయి. అండ్ ఈ రోజు సిలబస్ చెప్పాను కదా, ట్రై మెథడ్స్ అని. అయితే ట్రై మెథడ్స్ ది నేను కి పబ్లికేషన్స్ కదా నేను ప్రిపేర్ అయ్యేది. సో నేను మొన్న ఇంటికి వెళ్తూ తీసుకెళ్ళాను అనమాట. ఇంటి దగ్గర చదువుకుందామని తీసుకెళ్ళాను. మళ్ళీ ఈరోజు తెచ్చుకోవడం మర్చిపోయాను. సో అట్లా ఉంటుంది అనమాట. అంటే మర్చిపోవడం అని కాదు, రోజు తెచ్చుకుందామని అక్కడే పెట్టేశాను. అంటే ఈరోజు సిలబస్ నేను చూడలేదు కదా. సో ఇక్కడికి వచ్చాక చూసాను అనమాట ఈరోజు సిలబస్ ఏంటి అనేసరికి. చూసేసరికి సోషల్, అదే సోషల్ సాంఘిక శాస్త్ర స్వభావం, పరిధి, అదనమాట సిలబస్. సో ఇంకేం చేద్దాము అనేసి మాస్ అది ఈ SNDS పబ్లికేషన్ బుక్ ఉంది కదా. సో SNDS వాళ్ళది ఉంది కదా ట్రై మెథడ్స్. సో దాంట్లో చదవదాము అనేసి దాంట్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చదువుతున్నాను. సో ఎగ్జామ్ కంప్లీట్ అయింది కదా, సో మార్క్స్ మీకు చెప్పాలి కదా. సో అందుకని మీకు చెప్దామని వచ్చానమాట. సో మీకు చెప్పేశాను. సో ఈ రోజు మార్క్స్ అయితే నాకు ఇన్ని వచ్చినాయి. ఈ రోజు సోషల్ మెథడాలజీ అయితే చదువుతున్నాను. ఇప్పుడు SNDS సోషల్ మెథడాలజీ దీంట్లో చాలా తక్కువ ఉంది. రేపు ఎగ్జామ్ లో అయితే డెఫినెట్ గా ఇలా ఉండదు. సక్సెస్ సిరీస్ వాళ్ళ ఎగ్జామ్ అంతా ఎట్లా ఇస్తున్నారంటే, మెథడాలజీ కూడా క్వశ్చన్స్ ఇచ్చి దాని పక్కన ఆ టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ ఇచ్చి దాని పక్కన మళ్ళీ ఏ పేజ్ నెంబర్ తో వస్తుందని పేజ్ నెంబర్ కూడా ఇచ్చి ఇస్తున్నారనమాట. సో దీంట్లో చదివితే ఫుల్ఫిల్ గా మార్క్స్ వస్తాయని నేనైతే అసలు అనుకోవట్లేదు. చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. చాలా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది SNDS లో, పూర్తిగా అసలు లేదు. ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. బాగుందో లేదో, తక్కువ ఇన్ఫర్మేషన్ ఉందో మీరే చెప్పండి. ఒకసారి చూపిస్తాను. ఇదిగో చూడండి, SNDS వాళ్ళది బుక్ ఇది, సాంఘిక శాస్త్ర స్వభావం, పరిధి. సో ఇంత ఉందన్నమాట. ఇది ఫస్ట్ పేజీలో. ఇక్కడ ఏముంది, నిర్వచనం ఇచ్చారు, ఇది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి సాంఘిక శాస్త్రం విద్యావేత్తలు, రచయితలు, కమిషన్లు ఇచ్చిన నిర్వచనాలు అయితే ఇచ్చారు. సో ఈ నిర్వచనాలు కూడా 6, 7 ఉన్నాయి అంతే. తర్వాత సాంఘిక శాస్త్ర స్వభావం ఇచ్చారు. తర్వాత సాంఘిక శాస్త్రం పరిధి ఇచ్చారు. పరిధి తర్వాత అధ్యయనంలో ఇమిడి ఉన్న విషయ సామాగ్రి, అభ్యసన అనుభవాలు, సాంఘిక శాస్త్ర స్వభావం, పరిధిపై నూతన దృక్పథం.
ఇది ఇచ్చాడు. నెక్స్ట్ ఇతర సామాజిక శాస్త్రాలతో పరస్పర సంబంధం, సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రానికి మధ్య డిఫరెన్స్ ఏంటిదని ఇచ్చాడు. తర్వాత ఇతర శాస్త్రాలతో సంబంధాలు ఇచ్చాడు. సాంఘిక శాస్త్రం, అర్థశాస్త్రం, సాంఘిక శాస్త్రం, పౌరశాస్త్రం సంబంధాలు ఇచ్చేసాడు. అంతే. ఇంకా తర్వాత నెక్స్ట్ చాప్టర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సాంఘిక శాస్త్రం అభివృద్ధి గురించి అసలు ఇవ్వలేదు ఇది ఇందులో. నాకు తెలిసి అభివృద్ధి కూడా ఉండాలి కదా, అభివృద్ధి ఇవ్వలేదు. సో ఇంతే ఉందన్నమాట. సో నాకైతే చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది. మీరు ఒకసారి ఇది చూసి, నా దగ్గర టెక్స్ట్ బుక్ చెప్పాను కదా, టెక్స్ట్ బుక్ లో PDF జెరాక్స్ తీసుకున్నాను, నేను సోషల్ కూడా సో చూసారు కదా, SNS లో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, నాకైతే చాలా తక్కువ అనిపించింది. నా దగ్గర ఉన్న దాంతో పోలిస్తే ఇది అయితే తక్కువే. అండ్ టెక్స్ట్ బుక్ తో పోలిస్తే నాకు తక్కువ, నాకన్నా నా టెక్స్ట్ బుక్ దాంతో పోలిస్తే ఇది ఇంకా తక్కువ ఉంది SNS వాళ్ళది. ఒకసారి మీకు చూపించాను కదా, చూడండి, చూసి చెప్పండి నాకు. అదనమాట. ప్రస్తుతానికైతే ఇంకా నేను అదే చదువుతున్నాను. ఈ రోజు ఇంకా టాపిక్ ఇదే కదా. సో ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఇన్ కేస్ ఇంకా టైం ఉంటే కనుక అప్పుడు నేను మళ్ళీ కీ అండ్ కీ కూడా ఒకసారి చూస్తాను. అదనమాట. సో మరి మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ లో కలుద్దాం. ఓకే, అప్పుడే ఉదయం తినలేమా నేను? ఉదయం తిన్నా. ఫ్రై ఏం లేదా? కొంచెం ఉంటే కొంచెం వేసి ఇచ్చింది 5 రూపీస్ కి. అయిపోయినాయి. ఒక ఫ్రై అంటే చేసింది. ఆకుకూర పప్పు తెచ్చినండి. సరే అయితే, సరే మరి తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇదిగోండి రన్నింగ్ చేసి అలసిపోయి కూర్చుంది. ఈ కోసం వెయిట్ చేస్తుంటే మేము నాకు పోస్ట్ పోన్ నిన్నే కదా ఒకటి సర్టిఫికెట్ తేడా ఉంటే సార్ పోస్ట్ పోన్. నువ్వేమో ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మెయిన్స్ క్లియర్ అయిపోతే జాబ్ వచ్చేసినట్టే. అసలు మాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా. ఇంకొక 2 minutes వెయిట్ చేయి. ఇవి చూడండి ఎంత చదువుతుందో. నేను మానస చూడండి ఎంత బిజీగా చదువుతుందో. చూడండి అసలు నేను ఎట్లా చదువుతున్నాను. తిన్నావా అయితే? అమ్మ మాకు పార్టీ ఇవ్వాలి, నువ్వు పార్టీ ఇవ్వాలి పుష్ప ఈరోజు. సో ఈ రోజు అయితే అది SNS పబ్లికేషన్ వాళ్ళది సోషల్ మెథడాలజీ అయితే చూసాను అనమాట. సో తక్కువ సిలబస్ ఉంది. సో ప్రస్తుతానికైతే అదే చూసాను. ఇంకా టైం అయితే 5:30 అయింది. సో ఈ రోజు నేను అప్పుడే ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో ఇంటికి వెళ్ళాలి. సో 5:30కి ఈ రోజు త్వరగా వెళ్ళిపోతున్నాను. సో రేపు అయితే రాను. సో ఇంటి దగ్గర కొంచెం మా అత్తమ్మకి పని ఉందంట. సో అందుకని రేపు కూడా నేను రావట్లేదు. సరిపోయినా నాకు ఇంటికాడ సగం రోజులు ఇట్లాగే సరిపోతుంది. ఎగ్జామ్స్ సరిగా అటెంప్ట్ చేయలేకున్నాను, వీకెండ్ టెస్ట్ రాయలేకున్నాను. సో మొన్న అంటే కొంచెం ప్రాబ్లం వల్ల రాయలేదు అనుకోండి. సో సండే ప్రతిసారి ఒక్క వీకెండ్ టెస్టే రాశాను, 2 టెస్టులు ఒక్కటే రాశాను. ఇక రేపు కూడా అటెంప్ట్ చేయలేను, ఎందుకంటే ఈ వీక్ అంతా చదవలేదు కదా సరిగా. సో 1-2 ఎగ్జామ్స్కి మాత్రమే చదివాను. సో అందుకని రేపు కూడా అటెంప్ట్ చేయలేను. సో అదనమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.